ఎంఐ చేసాకి దీనికి అసలు కంపారిజనే ఉండదు. కాకపోతే నిన్ను కోరి లాగా కొంచెం అనిపిస్తుంది, కాకపోతే అది డిఫరెంట్ స్టోరీ, ఇది కొంచెం డిఫరెంట్ స్టోరీ. కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ అయితే. సమంత చైతు మాత్రం వాళ్ళ ఇద్దరు యాక్టింగే సినిమాకి హైలైట్, వాళ్ళే నడిపిస్తారు ఇద్దరు కలిసి. ఆ హీరోయిన్ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, ఆ హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది, చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది, గ్లామరస్గా. క్రికెట్ అంటే అది జస్ట్ తన గోల్ అనమాట, అంతే. చాలా కొత్తగా ఉంది స్టోరీ. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది, కాకపోతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. సమంత గారు వచ్చిన తర్వాత అదిరిపోయింది సినిమా. నాగ చైతన్య గారు సమంత గారు వాళ్ళిద్దరు పెళ్ళైనాక ఫస్ట్ టైం యాక్ట్ చేయడం కదా, చాలా అద్భుతంగా చేశారు. అంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కి కొంచెం లాగైంది, క్లైమాక్స్ వచ్చేసరికి చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో జరిగే కొన్ని ఉంటాయి కదా, వాటిని తీసుకుని ప్రతి ఒక్కరు టచ్ అవుతాడు. చూడడానికి మంచి మెచ్యూరిటీ లెవెల్స్ నాగ చైతన్య సమంత బయట ఆఫ్ స్క్రీన్లో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నా కానీ ఆన్ స్క్రీన్లో మళ్ళీ దాన్ని చూపించి ఫ్రెష్గా లవ్ చేసినట్టు ఎట్లా చూపించారు, బాగా చూపించారు. ఓవరాల్గా అంటే మన ఫస్ట్లో ఫెయిల్ అయినా కానీ మళ్ళీ మనకి ఇంకా ఛాన్స్ ఉన్నది అన్నట్టుగా చూపించారు, బాగా చూపించారు. ఏమై చేసారో దీనికి టోటల్లీ కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది టోటల్ డిఫరెంట్ మూవీ, టోటల్గా డిఫరెంట్ మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, రావు రమేష్ బాగా యాక్ట్ చేశారు, సమంత ఎక్స్ట్రాడనరీ యాక్టింగ్ చేసింది. నాగ చైతన్య అయితే కెరీర్లో మంచి యాక్టింగ్ లెవెల్స్ చూపించింది సినిమాలో. క్లైమాక్స్ వండర్ఫుల్, చాలా బాగుంది, మంచి క్లైమాక్స్ ఇచ్చారు. అంత వల్గారిటీ అట్లా ఏం చూపించకుండా మంచి ఫ్యామిలీ అందరూ చూసి ఎంటర్టైన్మెంట్ చేశారు. నిన్ను కోరికతో పోల్చుకుంటే అంత హై పీరియడ్ చేయకపోయినా కానీ ఇది ఓకే. ఎక్కువ అంతా క్రికెట్ గురించే జరిగింది మొత్తం మూవీ అంతా కూడా. ఆ మజిలీని టైటిల్కి మంచి న్యాయం చేశారు.